యూపీసీఎన్ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం కడప ఎమ్మెల్యే. కడప రైల్వే స్టేషన్ ను ఆర్పీఎఫ్ ఐజీ ఆకస్మిక తనిఖీలు. కడప పెద్ద దర్గాలో ఐజీ ప్రత్యేక ప్రార్థనలు. సత్యనారాయణ స్వామి ఆలయంలో జడ్జి పూజలు. బాపట్ల కోర్టుకు వర్రా రవీంద్ర తరలింపు. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మరమ్మతులు. కడప జిల్లాలో రాగల 4 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం తెలిపింది. శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సోమవారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కడప నగరంలోని రైల్వే స్టేషన్ ను రైల్వే ప్రొటెక్షన్ ఐజీ అరోమా సింగ్ ఠాకూర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, స్టేషన్ లోని సీసీ కెమెరాలు, వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధారణ తనిఖీలలో భాగంగా కడప రైల్వే స్టేషన్ ను తనిఖీ చేసినట్లు ఆమె తెలిపారు. ఎర్రగుంట్ల, కడప రైల్వే స్టేషన్ ను పరిశీలించామని, పలు సూచనలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రొద్దుటూరు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫిజిక్స్ శాఖ పరిశోధకులు డి మల్లికార్జునకి వైవియు డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఆ కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఏ అశోక్ కుమార్ పర్యవేక్షణలో మల్లికార్జున చేసిన పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి కెఎస్వి కృష్ణారావు తెలిపారు. ఆయన రాసిన పరిశోధన వ్యాసాలు పలు జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. విసి కృష్ణారెడ్డి ప్రిన్సిపల్ అభినందించారు. కడప నగరం విశ్వనాథపురం భాకరాపేటలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని గురుస్వామి కృష్ణమూర్తి శిష్య బృందం చేపట్టింది. ఎర్రముక్కపల్లి నుంచి కలశాలు, అయ్యప్ప స్వామి ఆభరణాలను కన్యాస్వాములు ఊరేగించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దీపాలతో స్వాగతం పలికారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని ద్వారకా నగర్ లో ఆమె ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించరాదని అధికారులను కోరారు. కడప నగరంలోని ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గాలో రైల్వే శాఖ ఆర్పీఎఫ్ ఐజీ అరోమా సింగ్ ఠాకూర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా వద్దకు చేరుకున్న ఆమెకు దర్గా ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ఐజీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. కడపకు రావడం, పెద్ద దర్గాను సందర్శించడం సంతోషంగా ఉందని, దర్గాను దర్శించడం ద్వారా మానసికంగా ప్రశాంతత లభించిందని అన్నారు. కడప నగరంలోని గడ్డి బజార్లోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న న్యాయమూర్తికి అర్చకులు విజయ్ భట్టర్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తిని ఆశీర్వదించి సత్కరించారు. ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయానికి టీటీడీ అధికారులు గత 2 నెలలుగా మరమ్మతులు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారి ఆలయ ప్రహరీకి ఉన్న పాత పూతను తొలగిస్తున్నారు. సున్నం, బెల్లపు నీరు, కరక్కాయ రగిలించి పూత పూస్తున్నారు. గర్భాలయంలో చలువరాతి బండలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అసభ్యకర పోస్టుల కేసులో కడప జైలుకు వెళ్లిన వర్రా రవీంద్ర రెడ్డిపై ఉమ్మడి గుంటూరు జిల్లా పెదనందిపాడులో మరో కేసు నమోదైంది. ఈ దర్యాప్తులో భాగంగా రవీంద్రను పీటీ వారెంట్ పై కడప జైలు నుంచి బాపట్ల పోలీసులు బయటకు తీసుకుని వచ్చారు. ఇవాళ ఆయనను బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. కడప నగరంలోని నాగప్రశాంత్ యూరోకేర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు ఇతర అధికారులు గురువారం ఆసుపత్రిలో తనిఖీలు చేశారు. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రికి ఫైర్ ఎన్ఓసి లేనట్లు గుర్తించారు. దీంతో ఆసుపత్రిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ట్రైనింగ్ పేరుతో టీచర్ల ప్రాణాలను బలిగొంటారా అని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి లక్ష్మీరాజు, జిల్లా అధ్యక్షుడు మాదన విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లీడర్షిప్ రెసిడెన్షియల్ శిక్షణ తరగతుల్లో 2 టీచర్లు మరణించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, విద్యాశాఖ అధికారుల తీరును నిరసిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కడప విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రభుత్వం ఇచ్చే 1500 పోస్టాఫీస్ ఖాతాల్లోనే జమ అవుతుందని వైరల్ అవుతుంది. ఇదే అదునుగా కొందరు ప్రజలను మోసం చేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లా గాలివీడులో పలువురు ఇళ్లకు వెళ్లి పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయని నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి 200 వసూలు చేసి అకౌంట్లు క్రియేట్ చేశారు. ఇదే విషయమై పోస్టాఫీస్ అధికారులు అడగ్గా తాము ఎవరికి అకౌంట్లు ఓపెన్ చేయలేదన్నారు. 200 పోస్టాఫీస్ అకౌంట్ లోనే ఉంటది డబ్బులు అన్నారు. కార్డు అయితే ఇంకా ఇవ్వలేదు. అకౌంట్ నెంబర్ వచ్చి ఫోటో తీసుకోమన్నారు. సెల్ లో ఫోటో తీసుకున్నాము. కార్డు ఇంతవరకు ఇవ్వలేదు. 200 డబ్బులు అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ అకౌంట్ ఉండాలన్నారు. ఖచ్చితంగా కావాల్సిందే అన్నారు. 200 డబ్బులు తీసుకున్నారు. కొంతమంది కార్డులు ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అప్పుడు అన్న అమ్మాయి కార్డు ఇచ్చింది, చంద్ర అనే అమ్మాయి కార్డు ఇవ్వలేదు. దేనికోసం అని చెప్పారు? దేనికోసం అని చెప్పలేదు. 1500 నెలకు 1500 డబ్బులు పడతాయి కదా, అది అన్నారు. నెల 1500 డబ్బులు పడతాయి, మీకు ఖచ్చితంగా అకౌంట్ లో డబ్బులు పడితే వచ్చి తీసుకోవచ్చు, లేదా జమ చేసుకుని జమ చేసుకోవచ్చు అన్నారు. చెప్పినారు. కడప నగరం రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జకరయ్య మిల్లు సమీపంలో సిఐ సీతారామిరెడ్డి సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ఆ సమయంలో అటుగా అనుమానంగా వెళ్తున్న పూల సునీల్ కుమార్ అలియాస్ సునీల్, సయ్యద్ మహమ్మద్ నయాజ్, చాంద్ బాషాలను అరెస్టు చేశారు. వీరి నుంచి 1100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. కడపలో పనిచేసే ప్రభుత్వ టీచర్ శోభారాణికి బెంగళూరుకు చెందిన అపర్ణ పరిచయం అయ్యారు. బియ్యాన్ని ఆకర్షించే పాత్ర ఉంటే జీవితం మారిపోతుందని దువ్వూరుకు చెందిన మూలే వెంకటరమణారెడ్డిని వారిద్దరూ నమ్మించారు. వాళ్లకు ఆయన విడతల వారీగా 1.37 కోట్లు చెల్లించి మోసపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అపర్ణతో పాటు మరో 2 అరెస్టు చేశామని ప్రొద్దుటూరు సీఐ యుగంధర్ తెలిపారు. రాష్ట్రంలోని కాపు, బలిజ, తెలగ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశం డిసెంబర్ 22వ తేదీన కడపలో నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కడపలో ఆత్మీయ సమావేశానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో బలిజలకు ప్రత్యేక ప్రాధాన్యత లభించిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే పోలీసు సిబ్బందికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కడప ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. కడపలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా స్పోర్ట్స్ మీట్ ను ఆయన ప్రారంభించారు. ముందుగా సిబ్బంది నుంచి క్రీడా వందనం స్వీకరించారు. జ్యోతిని వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ యొక్క ఒలింపిక్ కోసం మన ఈనాటి చీఫ్ గెస్ట్ బుడ్డలు పక్కన బుడ్డలు వీళ్ళంతా టీం మేనేజర్ క్యాప్టెన్ పక్కరండి, మీరు పక్కరండి.
ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ పర్ఫార్మెన్స్ లో ఇనీషియల్ మార్చ్ పాస్ట్ లోనే కనపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనం యాజ్ పోలీస్ ఫోర్స్ సంవత్సరం మొత్తం ఎంతో కష్టపడుతూ ఇర్రెగ్యులర్ టైమింగ్స్, అదేవిధంగా మనకంటూ కొంత టైం ఉండకపోవడం, ఇటువంటి విషయాల మధ్యలో ఇట్లాంటి ఒక స్పోర్ట్స్ మీట్ అన్నది చాలా ఇంపార్టెంట్ బ్రేక్ లా ఉంటుంది అందరికీ కూడా. మరీ ముఖ్యంగా ఎకరా సబ్ డివిజన్స్ అందరూ కలిసి పార్టిసిపేట్ చేయడం, దానివల్ల మీ అందరికీ కూడా స్పోర్ట్స్ మ్యాన్షిప్, కామరేడ్, మరింత బెటర్ కోఆర్డినేషన్ కోసం ఈ విధమైన స్పోర్ట్స్ మీట్స్ మనకి పనికొస్తూ ఉంటాయి. దీంట్లో మీరందరూ కూడా సేఫ్గా పార్టిసిపేట్ చేయాలని, ఎట్ ది సేమ్ టైం విత్ ట్రూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, అడ్హియరింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విత్ డిసిప్లిన్ పార్టిసిపేట్ చేస్తూ మీ పర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకుంటూ ఫర్దర్గా కూడా ఏమైనా ఇట్లాంటి స్పోర్ట్స్ మీట్ అయితే స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఉన్నా కూడా వాటిల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేదానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఆల్సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వైబీయూ అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సెమిస్టర్ల పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షలను వైబీయూ వీసీ ఆచార్య కె కృష్ణారెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కెఎస్వి కృష్ణారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించారు. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. వల్లూరు మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన 2వ దక్షిణ కాశీ పుష్పగిరి పుణ్యక్షేత్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయ సమీపాన పంచమ నది ఒడిలో సైకత శివలింగాన్ని ఇంటాక్ట్ సభ్యులు కడిమెల్ల రాఘవేంద్ర వర్మ తన స్వహస్తాలతో తయారు చేశారు. వర్మ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాన్ని గురువారం సందర్శించారు. లింగాన్ని తిలకించిన పలువురు భక్తుల చేత ప్రశంసలు అందుకుంటోంది. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లి కేజీబీవీ పాఠశాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వసతి గృహాలలో ఉండే విద్యార్థులను ఉపాధ్యాయులు, వార్డెన్లు తమ కన్నబిడ్డల్లా చూసుకోవాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి తమ సమస్యలను స్వయంగా ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేయాలన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి వంటగదులు, మరుగుదొడ్లు, పాఠశాల తరగతి గదులు, పాఠశాల పరిసర ప్రాంతాలను మంత్రివర్యులు స్వయంగా వెళ్లి పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వ మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు నాసరికం భోజనం అందిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.